హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు డే సెకండ్ అండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కదా, 18:6. డే సెకండ్ రోజు మార్నింగ్ వామ్ వాటర్ తీసుకోవాలి. నాది 12కి స్టార్ట్ అవుతుందండి. 12 నుంచి 6 లోపు, 6కి ఎండ్ అవుతుంది. ఇప్పుడు వామ్ వాటర్ 1 లీటర్ తీసుకోవాలి. ఖచ్చితంగా గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి. 1 లీటర్. మీరు వాటర్ ముందు తాగేసేయండి నార్మల్గా ఫాస్టింగ్ టైంలో. కరెక్ట్గా 12కి మీరు ఈటింగ్ టైం స్టార్ట్ అవుతుంది. అప్పుడు డీటాక్స్ డ్రింక్ తీసుకోండి. మీరు ఏ డీటాక్స్ డ్రింక్ అని తీసుకోవచ్చు. జీరా వాటరు, లెమన్ హనీ వాటర్ ఏమన్నా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు తీసుకుంది వాము కషాయం అండి. నిన్న ఫస్ట్ డే వాము ఆకులతో వేసుకున్నాను. ఇప్పుడు వాముతో చేసుకున్నాను. కషాయం తీసుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇలా ఫాస్ట్ బ్రేక్ చేసేటప్పుడు ఏదైనా ఫ్రూట్స్, నట్స్ తినొచ్చు, లేకపోతే ఏదైనా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవచ్చు. నేను ఫ్రూట్స్ ఇట్లా పపాయ ఒక 2 పీసెస్ తీసుకున్నాను. అలాగే కొంచెం కాజు తీసుకున్నాను 2. ఇలా ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి డైట్ చేసేటప్పుడు. ప్రోటీన్ తీసుకుంటాం కాబట్టి ఫైబర్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత డైరెక్ట్ నేను లంచ్ చేసేస్తున్నాను. ఇది రైస్ అండి, చాలా ఒక చిన్న కప్పు అంతే రైస్ అంతా కర్రీ తీసుకున్నాను. గోరుచిక్కుడు కొబ్బరి వేసి తీసుకుంది. అలాగే ప్రోటీన్ కోసము నేను ఆమ్లెట్ తీసుకున్నాను. ఇవి కట్లెట్ అండి. దేంతో అంటే బీట్రూట్, క్యారెట్, అలాగే కొంచెం పౌడర్ వేసానండి. కొంచెం రైస్ ఫ్లోరు, కొద్దిగా శనగపిండి అలా వేసి కట్టెట్ లాగా చేసుకున్నాను. చాలా లైట్గా కొంచెం ఆయిల్ వేసి, ఎక్కువ నువ్వులు వేసి చేసుకున్నాను. కాల్షియం కదండి నువ్వులు. అలా ఇలా ఖచ్చితంగా మంచిగా ప్రోటీను, కార్బ్స్ కొంచెమే ఉండాలి. ప్రోటీను, ఫైబర్ ఎక్కువగా ఉండాలి. ఇలా తీసుకున్నాను. కొంచెం రైస్ చాలా తక్కువ తీసుకున్నాను. రైస్ తింటూ కూడా తగ్గొచ్చండి. అందుకని నేను రైస్ తింటూ మీకు డైట్ చూపిస్తున్నాను. మంచి హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉంటుంది. మనకి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తుంది. మనం ఇలా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఫస్ట్ డైట్ కంటే ముందు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. హెల్దీ ఫుడ్, బయట ఫుడ్ అవాయిడ్ చేయడము, కూల్ డ్రింక్స్ అలాంటివి అలా చేసి ఇంట్లో ఫుడ్ కొంచెం తింటూ టైం ఫాలో అవుతూ ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకి హార్మోన్స్ సెట్ అవుతుందండి. పీసీఓడి ఏ ప్రాబ్లం ఉన్నా తగ్గుతుంది. నాకు మాత్రం థైరాయిడ్ ఉంది, కంట్రోల్గా ఉంది. మంచిగా పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తుంది దీనివల్ల. తర్వాత టీ అండి, నేను ఖచ్చితంగా టీ తీసుకుంటాను. బెల్లం వేసిన టీ తీసుకుంటున్నాను 3 ఇయర్స్ నుంచి. 3 ఇయర్స్ నుంచి నేను డైట్లో ఇలా చేస్తుంటాను. డిఫరెంట్గా చేస్తుంటాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోనే వెరైటీ డైట్స్ చేస్తుంటాను. అంటే ఫుడ్ చేంజ్ చేయడం అలా. ఇలా టీ తీసుకుంటాను. టీ తీసుకున్నాక ఒక 1 అవర్, 1.5 అవర్ అలా గ్యాప్ ఇచ్చి ఖచ్చితంగా మళ్ళీ లీటర్ వాటర్ 3 లీటర్స్ కంప్లీట్ చేస్తానండి డే మొత్తంలో, మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు. ఇంకా వాటర్ తీసుకున్నాను. మళ్ళీ 1 లీటర్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు వామ్ వాటరా లేకపోతే నార్మల్ వాటరా తీసుకోండి, కానీ కూల్ వాటర్ మాత్రం ఎక్కువ తీసుకోవద్దు. అలా తీసుకున్నాక మళ్ళీ నాకు 6 లోపు డిన్నర్ కంప్లీట్ అవుతుంది కదా, నేను 5కి అలా స్టార్ట్ చేస్తాను. మంచిగా నమిలి తినాలండి. ఇప్పుడు పైనాపిల్ తీసుకున్నాను, పప్పాయ, అలాగే స్ప్రౌట్స్ ప్రోటీన్ కోసము, డేట్స్ తీసుకున్నాను. ఇది బీట్రూట్ జ్యూస్ అండి. బీట్రూట్ జ్యూస్ కంపల్సరీ తీసుకోవాలి. ఫేస్కైనా స్కిన్కైనా చాలా మంచిది. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. పీరియడ్స్ కూడా రెగ్యులర్గా బాగుంటుంది. మనకి టైం టు టైం వస్తుంది. బీట్రూట్ ఎప్పుడు ఆమ్లా వేసుకోవాలండి. ఉసిరికాయ, బీట్రూట్, క్యారెట్, అలాగే పల్పుతో తాగేసేయాలి. మంచిగా కీర, అల్లము, పుదీనా వేసి. తర్వాత మళ్ళీ ఒక 1.5 అవర్ అలా గ్యాప్ ఇచ్చి అది తీసుకున్నాక మళ్ళీ లీటర్ వాటర్ కంప్లీట్ చేస్తాను. ఇంకా 8 లోపు అలా వాటర్ కంప్లీట్ చేసేసేయాలి. అలా మళ్ళీ నెక్స్ట్ డే 12కి స్టార్ట్ అవుతుంది. మీరు ఖచ్చితంగా వాటర్ 3 లీటర్స్ తాగాలి. ఎక్సర్సైజ్ అన్నా, వాకింగ్ అన్నా, ఏదైనా 40 మినిట్స్. నేను 40 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటానండి. ఖచ్చితంగా డైట్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ కూడా ఉంటే మనకి వెయిట్ మంచిగా ముందుకు వెళ్తుంది, మనకి తగ్గడానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.